హలో ఆల్, ఎట్లున్నారు? గోవాకి వచ్చినాం. మళ్ళొకసారి ముందు చేయాల్సింది ఏంటో తెలుసా? గోవాకి రాగానే కార్ని రెంట్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ క్యాబ్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఊబర్ ఓలా అస్సలు ఉండవు కాబట్టి. అయితే ఫస్ట్ చేయాల్సింది బైకో కారో రెంట్ తీసుకోవడం. మేమైతే తార్ని బుక్ చేసుకున్నాం. ఇంతకుముందు కూడా బుక్ చేసుకున్నాం, కాకపోతే వేరే కారు. ఈసారి ఈ తార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఇంతకుముందు ఏడికి పోయినాం, ఏం చేసినామో తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూసేయండి. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. సో నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? గోవాలో ఉందన్నమాట. మరి గోవా వచ్చిన తర్వాత అగ్రిపోయే రిసార్ట్లో ఎందుకు ఉండకూడదని మేము బుక్ చేసాం హిల్టన్ గోవా రిసార్ట్. ఇది ఒక 5 స్టార్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ చాలా చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ అగ్రిపోయే రూమ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒక్క రూమ్లో మనం స్టే చేస్తున్నాం. మరి నా రూమ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వచ్చేసేయండి. సో welcome. Yes, so ఇదొక అద్రిపోయే విల్లా అన్నమాట. ఒక లగ్జూరియస్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అలానే మనకు ఒక బిగ్ సెటప్ లో ఒక హాల్ అనుకోవచ్చు. ఒక మంచి సోఫా సెటప్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ డిన్నర్ సెటప్. ఒక ఆరామ్స్ 6 people కూర్చోవచ్చు అనమాట. కూర్చొని మంచిగా ఇక్కడ మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసేయచ్చు. అయితే ఇది ఇక్కడ వరకు ఎండ్ అవ్వట్లేదు. ఈ హాల్లో మనకు ఒక అద్భుతమైన వ్యూ అయితే ఉంది. ఒక్కసారి లుక్ చేసేసుకోండి, వ్యూ చూసేసుకోండి ఒకసారి. చాలా అయితే మీకోసం ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ లోపల వెళ్ళి ఇంకేమేమి చూపిస్తా. సో మీ ఎక్సైట్మెంట్ని కాస్త ఆపుకుంటే నేను ఇంకేమేమి ఉందో కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు హాల్ నుంచి ఎంటర్ అవుతుంటే బెడ్రూమ్, ఒక కింగ్ సైజ్ బిగ్ బెడ్రూమ్ ఉంది. సో రూమ్ అంతా మెస్సీ ఉంది, డోంట్ మైండ్, అయిపోతుంది అట్లా. అండ్ దెన్ ఇది ఒక మంచి బ్యూటిఫుల్ వాష్రూమ్ ఇక్కడ విత్ ద బాత్టబ్. మర్చిపోయా మీకు ఇంకొకటి ఏంటంటే, మనకి బాత్టబ్ ఉంది కదా, మనం బాత్టబ్ లో రిలాక్స్ అయ్యేటప్పుడు అట్లా పైకి చూస్తూ ఉంటాం కదా. పైకి చూసినప్పుడు ఒక అద్రిపోయే వ్యూ ఉంటుంది. మళ్ళీ పైన మీకు ఒక మంచి రిలాక్సేషన్ ఉంటుంది. అట్లా హాయిగా పడుకొని ఒక స్కై వ్యూ చూసుకొచ్చి రిలాక్స్ కాదు, పైన చూస్తున్నప్పుడు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి స్ట్రెస్ ఫ్రీగా అయిపోతుంటాయి కదా. అందుకే ఇది ఒక అద్భుతమైన సెటప్ అని చెప్పిన మీకు. ఉత్తి బాత్టబే చాలా వరకు చూస్తుంటాం మనం, పైన వ్యూ చాలా వరకు ఉండదు. కానీ ఈ సెటప్ లో పైన వ్యూ కూడా ఉంది. నెక్స్ట్ మనకి వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. కామన్ 2 వార్డ్రోబ్స్ ఇచ్చారు మనకి. దెన్ when we enter outside the room, సర్ప్రైజ్ అని చెప్పారు కదా. సర్ప్రైజ్ ఏంటి గెస్ట్ చేయండి. మా అంటే బాల్కనీ ఉంటుందేమో అనుకుంటారు కదా. సరే చూసేద్దాం. This is the beautiful surprise. అమేజింగ్ సెటప్ అని దీనికోసమే అన్నమాట. ఇదే ఒక బ్యూటీ. ఈ హిల్టన్ గోవా రిసార్ట్ లో మనకి అద్భుతమైన స్టే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, మంచిగా చల్ల చల్లగా. ఈ ఎండలో గోవాలో అస్సలు ఎండలు మండిపోతుంటే అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఈ పూల్లో చూడగానే దుంకాలనిపిస్తుంది. కానీ మంచిగా పూల్ డ్రెస్ వేసుకొని దుంకండి, అప్పుడు మంచి మళ్ళీ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే మంచి పాయింట్ ఇది.
stay here, no, you'll have a very good experience here. But అందరూ తప్పకుండా ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే ఈ ప్లేస్ ని. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. వెకేషన్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచిగా ఫ్యామిలీతో వచ్చేసి అండ్ మోర్ ఓవర్ కపుల్స్ ఎవరైనా ఉంటే హనీమూన్ కి కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ అవన్నీ ఇక్కడ మంచిగా జరుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి మెయిన్ గా వ్యూ ఇంపార్టెంట్, రైట్? లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ దట్ వీ హ్యావ్ హియర్. ఈవినింగ్ ఇక్కడ స్నాక్స్ ఆప్షన్ కూడా బాగానే ఉండే. సో లైట్గా ఇవి ఆర్డర్ చేసేసినాం. లైట్ కాదనుకోండి, కొంచెం హెవీయే. హాయ్. సో now we are heading to dinner. We're gonna try again Goan recipes. It's been long that we have tried. So we're gonna have dinner. ఇక అట్లా డిన్నర్ చేద్దామని బయటకు వచ్చామన్నమాట. మేము ఉండే రిసార్ట్ నుంచి కొంచెం దూరంలోనే ఈ రెస్టారెంట్ ఉంది. అక్కడ పోయి మంచిగా చికెన్ వింగ్స్ కానీ, ఇక్కడ మేము సీ ఫుడ్ని ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక గోవా వచ్చినాక సీ ఫుడ్ని ట్రై చేయకుండా ఎట్లుంటాం, అందుకే లాబ్స్టర్ని ట్రై చేసినాము. జర కాస్ట్లీ ఉండే, బట్ ఓకే. నాకైతే టేస్ట్ అంత నచ్చదు, ఎందుకంటే నేను ఫిష్ ఇవే తింటా కాబట్టి. బట్ ఎవరికైతే లాబ్స్టర్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేసేయచ్చు. లాబ్స్టర్ని ఫ్రై చేసి కూడా ఇస్తారు. వెరైటీ కావాలంటే కూడా అడగచ్చు. ఇక హోటల్కి వచ్చేసినాం. ఇది అయితే హోటల్లోనే మనం ఈ ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు అనమాట. బార్బిక్యూ అనేది ఇట్లా గ్రిల్ ఉంటుంది. అయితే మనకి ఈ సర్వీస్ కావాలంటే ముందే వాళ్ళకి చెప్తే షెఫ్ని పంపిస్తారు. షెఫ్ మనకు ఒకసారి చూపిస్తాడు అనమాట ఎట్లా చేసుకోవాలి ఏంది అని. మేమైతే ఇక్కడ నాన్ వెజ్ ఆర్డర్ చేసినాం, ప్లస్ పన్నీర్ కూడా ఆర్డర్ చేసినాం. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్స్ అనేది కూడా వాళ్ళే ఇస్తారనమాట. చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇక మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తారు. అవన్నీ మీరు పెట్టుకొని గ్రిల్ చేసుకొని తినేసేయాలన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇక నెక్స్ట్ డే మేము ఈ క్యాండలింలోనే తాజ్ హాలిడే విలేజ్ రిసార్ట్కి పోయినాం. అందులో బ్యానియన్ ట్రీ అనే రెస్టారెంట్కి పోయినాం అనమాట. ఇది ఒక థాయ్ రెస్టారెంట్. అయితే ఇందులో చాలానే ట్రై చేసినాం, కానీ మాకు నచ్చింది ఏందో తెలుసా? ఇగో ఈ డెజర్ట్ పేరు నాకు గుర్తు రావట్లే, కానీ ఈ డెజర్ట్ని మేము 2 times ఆర్డర్ పెట్టుకొని మరీ ట్రై చేసినాము. మస్తు ఉండే టేస్ట్. అయితే ఎవరైనా ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్తే ఈ డెజర్ట్ని అయితే ట్రై చేసేయండి. మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో అయితే నాకు చెప్పడం మర్చిపోకండి. గోవాలో ఇంకొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేము ఏం చేసినాం తెలుసా? యాట్ ట్రై చేయడం. చాలా వర్త్ అనిపించింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ ట్రై దిస్ యాట్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు చాలామంది బర్త్డే పార్టీస్ చేసుకుంటున్నాయి అనమాట. అయితే ఈ యాట్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ కూడా ఉంటాయి అనమాట. మీరు స్నాక్స్ ఆప్షన్ తీసుకోవచ్చు, డిన్నర్ ఇలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు. మేమైతే కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఉత్తి స్నాక్ ఆప్షన్ తీసుకున్నాము. అది కూడా పెద్ద గొప్పగా ఏమి ఇవ్వలేదన్నమాట. ఒక బెవరేజ్ ఇచ్చినారు, 2 బెవరేజెస్ ఇచ్చినారు, అట్లనే కొన్ని చిప్స్ లాగా ఇచ్చినారు. నాట్ సో గ్రేట్ అనిపించింది. బట్ ఉన్న 1-2 hours మనం ఆల్రెడీ ఈ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికే సరిపోతుంది కాబట్టి అట్లా కొంచెం మంచింగ్ చేసుకుంటే చూసినాం. బట్ మాకైతే మస్తు అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. మేము అక్కడ ఫిషింగ్ కూడా ట్రై చేసినాం అనమాట. కాకపోతే లేట్ నైట్ అయిపోయింది. ఇక నైట్ అయిపోయాక కూడా వేరే అన్నీ చూస్తున్నారు కదా, లైటింగ్స్తో మస్తు అనిపిస్తుంది.
అయితే ఇక్కడ ఈ యార్డ్ కొత్తదంట, మాకు లక్కీగా కొత్తది వచ్చింది, మనమే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇందులో. అయితే ఇందులో రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంటుందో చూద్దామని వెళ్ళిన, ఉంటే రెస్ట్ రూమ్ ఉంది, లోపల ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిన అనమాట. వెళ్తే లోపల ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంది, యాక్చువల్లీ పడుకోవచ్చు కూడా. ఇట్లా మనం పైకి కూడా వెళ్ళొచ్చు, దీని మీద నుంచి కూడా వ్యూ చూసుకోవచ్చు. కాకపోతే ఎక్కువసేపు ఉండలేము, జస్ట్ అట్లా వీడియోలు ఫోటోలు చూసుకొని పైన నుంచి చూసేసి కిందకు వచ్చేయాలన్నమాట. మళ్ళీ మేము కింద నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిన ప్లేస్ దగ్గర పోయి మంచిగా సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేసేసాము.